దేశంలోనే అత్యంత సమర్థవంతంగా నడిచేటువంటి సంస్థ. దీంట్లో రాష్ట్రంలో ప్రజానీకానికి అత్యంత సౌకర్యంగా ప్రయాణం కలిగించగలుగుతున్నది. దీన్ని ఇంకా మారుమూలలకు కూడా విస్తరించేదానికి కూడా అత్యంత అవకాశాలు ఉన్నాయి. కానీ కావాలని గత 12 ఏళ్ల నుంచి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఒక్కరిని కూడా రిక్రూట్ చేయకుండా దీన్ని ఎలాగా ప్రైవేట్కి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటి దాన్ని ఒక అడ్డుగా చూపి ఈరోజు పినాకిల్ అనేటువంటి పోనాకు సంస్థ చెందిన ప్రైవేట్ సంస్థ కట్టబెట్టాలని కుట్ర చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 1950 ఎకరాలు అత్యంత నడిబొడ్డులో స్థలాలు ఆర్టీసీకి ఉన్నాయి. వాటిని రాబోయే ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేటు వాడికి చాలా దూర ప్రాంతాల్లో డిపోలు లేకపోతే వాళ్ళకి కట్టబెట్టేదానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు ప్రైవేటు వాళ్ళకి వాళ్ళ భూములకి అప్పచెబుతున్నారు. ఎకరా రూపాయి చొప్పున పినాకిల్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే ఎక్కువ రేటు చెల్లించడం వల్ల కిలోమీటర్కి నష్టాలు అనేది వస్తాయి. ఆ నష్టాల పేరు చెప్పి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్కి ఇవ్వాలనేటువంటి చంద్రబాబు నాయుడు కుట్ర. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుకు 30 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ ఆర్టీసీఏ తీసుకొని ఈ బస్సును ఆర్టీసీఏ నిర్వహించాలి అని CIT తరఫున డిమాండ్ చేస్తారు. అది చేయగలిగిన సమర్థత ఉంది. మన రాష్ట్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. మీరు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇది కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఆర్టీసీని ప్రైవేట్కి ఇవ్వడానికి, కట్టబెట్టడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి అనేటువంటిది కాదు. అట్లాగే రాష్ట్రంలో ప్రజానీకానికి సౌకర్యాలు కల్పించడానికి రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. అది పిల్లలకు కానీ, అట్లాగే వికలాంగులకు కానీ, అలాగే స్త్రీశక్తి కానీ వీటికి ఇచ్చేటువంటి డబ్బుల్ని ఆర్టీసీ చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీములు ప్రకటించేది రాష్ట్ర ప్రభుత్వం, కానీ డబ్బులేమో ఆర్టీసీకి జమ చేయడం లేదు. ఉదాహరణకి గత సంవత్సరంలో ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటిది 1320 కోట్లు. స్త్రీశక్తి డబ్బులు చెల్లించండి, కొత్త బస్సులు కొనండి. అట్లాగే 6000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించండి. ఏది రీఎంబర్స్మెంట్. అవి కానీ చెల్లిస్తే కొత్త బస్సులు వస్తాయి. 58 ఏళ్ల నుంచి ఆర్టీసీ సొంతగా బస్సులు కొనుక్కొని సమర్థవంతంగా నడుపుతూ రోజు రోజుకి విస్తరించింది. ఇప్పుడు ఎందుకు మీరు విస్తరించడం లేదు? ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? కావాలని ఆర్టీసీని ప్రైవేట్కి అప్పచెప్పాలని కుట్రతోటి చంద్రబాబు నాయుడు స్థలాలు వాళ్ళకి చెందినటువంటి మనుషుల కమిషన్కి ఇవ్వాలనేటువంటి దుర్బుద్ధితోటి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. తప్పుడు పద్ధతి. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు 4 డిపోలు ఇప్పటికే ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 4 డిపోలని అడ్డుకుంటాం. గుంటూరు టు విజయవాడ, విద్యాధరపురం, అట్లాగే మంగళం ఈ డిపోల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటి కూడా మేము వ్యతిరేక. నెల్లూరు టు డిపో వీటిని ఆ డిపోల దగ్గర ఆ డిపోలకి ప్రైవేట్ బస్సులు రానివ్వం. ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం. వాటిని అడ్డుకుంటామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 15,000 మంది ఖాళీలు ఉన్నాయి. వాటిని అంటే రిక్రూట్ చేయండి. రిక్రూట్మెంట్ చేయకుండా ఎందుకు ఆపారని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి రిక్రూట్మెంట్ వెంటనే జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానికోసం కూడా పోట్లాడతాం. ప్రైవేటీకరణ విధానాలు, చంద్రబాబు నాయుడు విధానాల్ని అడుగునా కూడా ఖచ్చితంగా ఎదిరిస్తాం, పోట్లాడతాం. యావత్ ప్రజానీకాన్ని, కార్మిక వర్గాన్ని కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని, ఆర్టీసీని కాపాడుకోవాలని కోరుతున్నాం.